థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్లాక్ బస్టర్ పొంగల్ ఇచ్చినటువంటి సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. విక్టర్ వెంకటేష్ గారికి నమస్కారం. ఇందులో గోదావరి గట్టు మీద పాట రాశాను నేను. ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే బాగుంటుంది అనుకుంటాం కానీ ఇంత అవుతుందని అనుకోలేదు. నాకు ప్రత్యేకించి ఈ పాట ఎందుకు బాగా గుర్తుండిపోతుందంటే, నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. నేను గోదావరి తీరంలో వాడిని. నేను ఒక 25 ఏళ్ల కిందట కవిత రాసుకున్నాను. నా దమనంలో శిరల్లో రక్తం కాదు ప్రవహిస్తోంది గోదావరి నీళ్ళే, నా దేహమంతా గోదావరితో నిండిపోయింది, నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు ఎగిరిపోయిన మంచి గంధమే, వాడిపోయిన పారిజాతమే, నాలాగే నిరాశ ఆవరించిన ఎన్నో ఎదలకి ఆశల రెక్కల్ని కడుతుంది గోదావరి అని ఒక 25 ఏళ్ల కిందట ఆంధ్రభూమిలో రాశాను. సో అలాంటి గోదావరి నాకు తర్ఫీదిచ్చి సాహిత్యం నేర్పి ఆ గౌతమి లైబ్రరీలో కవిత్వం చదువుకొని సాహితీ మూర్తులందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన గోదావరి ఒక 25 ఏళ్ళ తర్వాత నాకు ఇలా కెరీర్ని ఒక కుదిపేసేంత హిట్ ఇస్తుందని కూడా నేను ఊహించలేదు. నా గోదావరికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చక్రిని కోల్పోయి నేను 10 ఏళ్ళు అవుతుంది దాదాపు. నాకు బాగా చక్రితోటి దాదాపు 80 సినిమాల ప్రయాణం నాది. ఒకే సంవత్సరం ఒకే నెల పుట్టిన వాళ్ళమే. చక్రి పోయిన తర్వాత చాలా ఒంటరి అయిపోయాను నేను. అంటే రాస్తున్నా కానీ ఒక మనల్ని గుండెకి హత్తుకునే సంగీత దర్శకుడు ఎవరైనా తగిలితే బాగుండు అనుకున్నా. సో దేవుడు వరం ఇచ్చాడు. భీమ్స్, లవ్ యూ భీమ్స్. భీమ్స్ రూపంలో మాకు మళ్ళీ చక్రి లాంటి ఒక కుడిభుజం దొరికింది. సో నన్ను ఈ సినిమాకి అనిల్ గారికి పరిచేసిన భీమ్స్కి సతదా సర్వదా కృతజ్ఞుడిని. ఈ మంచి పాట రావడానికి అంత మంచి బాణి ఇవ్వడం వల్ల, అంత మంచి కథ అనిల్ గారు చెప్పడం వల్ల, ఆ సిచ్యువేషన్ చెప్పడం వల్ల ఈ పాట పుట్టుకు జరిగింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని నాకు తెలిసి మా యూనిట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అనిల్ గారితో సహా అందరం అంత మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాం. సో ఒక మంచి పాట, ఒక గొప్ప సినిమా, తనకు కావాల్సిన పదార్థాలని, ముడిసరుకుల్ని దానంతట అదే వెతుక్కుని దానంతట అదే ప్రభవిస్తుందని మరోసారి నమ్ముతున్నాను. అలాగే రమణ గోగుల్ గారు, అప్పట్లో ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. రమణ గోగుల్ గారు నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆయన పాటలు చాలా విన్నాను. ఆయన వాయిస్కి నేను మీలాగా చాలామందిలో నేను ఒక అభిమాని. ఆయన గారు చాలా బాగా పాడారు రమణ గారు. అంటే నేను మొన్న కూడా అన్నాను, బాంబుకి పిన్ను పీకింది మీరే అండి అని చెప్పి. సో అలాగే ఇందులో మొత్తం అందరూ పాడిన ఫిమేల్ సింగర్ మధుప్రియ చాలా బాగా పాడామా. ఇద్దరు అంటే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ చేయడం చాలా కష్టం. డ్యూయెట్లో, సోలో సాంగ్స్లో అయితే ఓకే, కానీ డ్యూయెట్లో ఆ హావభావాలకి సమతూకంలో ఒక ఫీమేల్ సింగర్ కూడా పాడాలి. అంత బాగా పాడారు. అలాగే భాను మాస్టర్ నాకు బాగా మిత్రుడు. భాను మాస్టర్ అంటే పాట ఎలాగైతే నోటికి పాడుకోవడానికి ఈజీగా వచ్చిందో మూమెంట్స్ కూడా అంత సింపుల్గా ఉండబట్టి ఈ పాట ఇంత ప్రజాదరణ పొందిందని నేను నమ్ముతున్నాను. అలాగే దిల్ రాజు గారి కాంబినేషన్ వాళ్ళ బ్యానర్లో నేను బొమ్మరిల్లో బొమ్మను గీస్తే నీలా ఉంది అనే పాట రాశాను. నా కెరీర్కి పెద్ద మలుపు ఆ పాట. ఆ తర్వాత కూడా చాలా పాటలు రాశాను. సో ఆయన బ్యానర్లో ఆ శిరీష్ గారికి, రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నాకు ఇష్టమైన వెంకీ గారితో నీ కళ్ళతోటి నా కళ్ళలోకి అని తులసిలో ఒక పాట రాశాను. అది కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక రొమాన్సే. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సాంగ్ రాయడం జరిగింది. ఇందులో నటించిన ఐశ్వర్య గారికి, అలాగే మీనాక్షి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నన్ను బాగా ఇష్టపడి నాకు ఒక బ్రదర్లా చూసుకున్న అనిల్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్లందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది సాధించబోయే విజయం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాడాలి మీరే ఒక్క లైన్. నేను పాడాక ఇంక రమణ గౌర్ గారు పాడరు. అనిల్ గారు పాడాలి కదా, జస్ట్ ఒక్క లైన్. సుమ గారు ఆయన పాడతారు, బలవంత పెట్టకండి, పాడండి సార్. నేను ఎక్కడ బలవంత పెడుతున్నానయ్యా? నేను పాడాక రమణ గోగుల్ గారు పాడరంట నేను పాడితే. ఓ అలా అందుకని అయితే ఓకే. అయితే రఘురామ్